వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రోడ్ మ్యాప్ టు లర్న్ పైథాన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే ఏమేమి నేర్చుకోవాలి, లైక్ పైథాన్లో ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలనే దాని గురించి చెప్తా పోతున్నాను నేను ఇక్కడ. సో ఇవైతే ఫాలో అవ్వండి మీరు పైథాన్ నేర్చుకునే వాళ్ళు. సో పైథాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆఫ్ ది 21st సెంచరీ అండి. సో ఇప్పట్లో ఇది ఎటు పోదు, ఎందుకంటే మీకు ఏఐ సైడ్ వెళ్ళాలన్నా, మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలన్నా, డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలన్నా, ఎటు సైడ్ వెళ్ళాలన్నా మ్యాక్సిమం పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఈవెన్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ కూడా పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సో మనకు తర్వాత పైథాన్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత ఏంటి, చిన్నగా ఉంటుంది కోడ్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్, అంటే చిన్నగా ఉంటుంది. తర్వాత ఈజీగా చదివే సింటాక్స్ కూడా సింపుల్గా ఉంటుంది. తర్వాత ఈవెన్ నాన్ ఐటీ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో అందుకే చాలామంది పైథాన్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద కమ్యూనిటీ అనేది ఉంటుంది, చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది, చాలా లైబ్రరీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు పైథాన్ అనేది చాలామంది నేర్చుకోవడానికి మక్కువ చూపుతారు. సో పైథాన్ ఏమేమి నేర్చుకోవాలో చూద్దాం. తర్వాత ఫస్ట్ ఏంటి, మనకు పైథాన్ అంటే ఏంటి, వై పైథాన్, ఎందుకు నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ పైథాన్ తెలుసుకోండి. తర్వాత పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ తెలుసుకోండి. తర్వాత పైథాన్ కోడ్ ఎడిటర్స్, మనం పైథాన్ దేంట్లో ప్రాక్టీస్ చేయాలి, ఏ కోడ్ ఎడిటర్లో ప్రాక్టీస్ చేయాలి, లైక్ అలాంటివన్నీ తెలుసుకోండి. తర్వాత పైథాన్ ఇంటర్ప్రిటర్ గురించి తెలుసుకోండి. తర్వాత సెట్టింగ్ అప్ ఏ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫర్ పైథాన్. సో ఎలా సెట్టింగ్ ఈ ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేయాలి పైథాన్ది డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సో అది కూడా తెలుసుకోండి. తర్వాత వచ్చేసి పైథాన్ బేసిక్స్ అండి. సో మనకు బేసిక్ చాలా ఏంటి, మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం వెంటనే యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ పైథాన్ అని కొడితే 10 hours వీడియో వస్తుందండి. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఆ 10 hours వీడియో నుంచి మీకు బేసిక్స్ కాదు చాలా వరకు కవర్ అయిపోతాయండి. సో చూడండి ఒకసారి, మీరు ఈవెన్ మీకు ఎలాంటి ఐడియా లేకపోయినా, ముందు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేకపోయినా కూడా మీకు బేసిక్స్ నుంచి అర్థమయ్యే విధంగా ఉంటుంది 10 hours వీడియో, ఒకసారి చెక్ చేయండి. సో పైథాన్ బేసిక్స్ అండి. బేసిక్ పైథాన్ సింటాక్స్ కావచ్చు, తర్వాత రూల్స్ అండ్ కామెంట్స్, పైథాన్లో ఇండెంటేషన్స్ రూల్స్ కావచ్చు, కామెంట్స్ గురించి తెలుసుకోండి. తర్వాత హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి పైథాన్లో. తర్వాత వేరియబుల్స్ గురించి తెలుసుకోండి. డాటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకోండి. టైప్ కన్వర్షన్స్ గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి ఆపరేటర్స్ గురించి, తర్వాత స్ట్రింగ్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, మెయిన్గా తర్వాత ఇంపార్టెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్ కావచ్చు, లూప్స్ ఇన్ పైథాన్ కావచ్చు. లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. టైం ఎక్కువైనా కూడా కేటాయించి నేర్చుకోండి. తర్వాత వచ్చేసి డాటా స్ట్రక్చర్స్. సో పైథాన్లో మనం డాటా స్ట్రక్చర్స్ ఏమి ఉన్నాయి, పైథాన్ లిస్ట్ కావచ్చు, టపుల్ గురించి నేర్చుకోండి. లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. తర్వాత స్లైసింగ్ ఇన్ పైథాన్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. పైథాన్లో పైథాన్ సెట్స్ కావచ్చు, పైథాన్ డిక్షనరీ కావచ్చు, బులియన్ ఇన్ పైథాన్. సో లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, బులియన్ ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఓకే. తర్వాత వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మన కాన్సెప్ట్ ఏంటి, క్లాస్ ఇన్ పైథాన్ కావచ్చు, తర్వాత మెథడ్స్ అండ్ జనరేటర్స్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ టాపిక్ కావచ్చు. తర్వాత వచ్చేసి లాంబ్డా అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. తర్వాత వచ్చేసి డెకరేటర్స్ ఇన్ పైథాన్ కావచ్చు, తర్వాత క్లోజర్స్ కావచ్చు. తర్వాత వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్. ఈ విధంగా మీరు ఊప్స్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేయండి. ఫస్ట్ బేసిక్స్, తర్వాత డాటా స్ట్రక్చర్స్, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఇలా ఒక్కొక్కటి చెప్తున్నాను. తర్వాత మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. అసలు మాడ్యూల్ అంటే ఏంటి, అసలు ప్యాకేజ్ అంటే ఏంటి, మాడ్యూల్ వర్సెస్ ప్యాకేజ్ గురించి తెలుసుకోండి. న్యూమరిక్ మాడ్యూల్స్ గురించి తెలుసుకోండి. తర్వాత కౌంటర్ కావచ్చు, SYS మాడ్యూల్ గురించి తెలుసుకోండి. తర్వాత డిఫాల్ట్, డిక్ట్ అండ్ ఆర్డర్ డిక్ట్ మోడల్స్ గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ టాపిక్స్ నేమ్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను, మీరు ఇవన్నీ నేర్చుకోవాల్సినవి. ర్యాండమ్ మాడ్యూల్ కావచ్చు, డేట్ టైమ్ అండ్ క్యాలెండర్ మాడ్యూల్స్ కావచ్చు. తర్వాత PAP, తర్వాత పై ప్యాకేజ్ ఐడియా ఉండాలి మీకు ఇది. ఓకే. తర్వాత వచ్చేసి ఫైల్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో రీడ్ ఆర్ రైట్ ఫైల్స్ ఇన్ పైథాన్ కావచ్చు, OS మాడ్యూల్ కావచ్చు, తర్వాత రీనేమ్ కావచ్చు, కాపీ కావచ్చు, మేనేజింగ్ ఫైల్స్ ఇన్ పైథాన్. మనం ఒక ఫైల్ని రీనేమ్ చేయడం ఎలా, కాపీ చేయడం ఎలా, మేనేజ్ ఎలా చేస్తాం పైథాన్ అనేది నేర్చుకోండి. తర్వాత వచ్చేసి జిప్పింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ గురించి ఐడియా ఉండాలి. తర్వాత వచ్చేసి మనకు ఇంపార్టెంట్ లైబ్రరీస్, చాలా లైబ్రరీస్ మనకు ఇవి చాలా చోట్ల మనకు యూజ్ అవుతాయి. మిషన్ లెర్నింగ్ సైడ్ కావచ్చు, ఇలా యూజ్ అవుతాయి. మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం సైడ్ కూడా ఈ లైబ్రరీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. పండాస్ కావచ్చు, నంపై, పండాస్, స్కైపై, తర్వాత కింటర్, తర్వాత పిల్లో కావచ్చు, పైక్వైట్ కావచ్చు, పై గేమ్ కావచ్చు, పైటార్చ్ కావచ్చు, మ్యాట్ప్లాట్ లైబ్రరీ కావచ్చు, టెన్సర్ ఫ్లో కావచ్చు. దీనిలో మెయిన్గా నంపై, పండాస్, తర్వాత మ్యాట్ప్లాట్ లైవ్, టెన్సర్ ఫ్లో అయితే పక్కా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే.
ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇవ్వండి. సో ఈ విధంగా ఇంకా పైథాన్ ఎలా నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలని రోడ్ మ్యాప్ అయితే డిస్కస్ చేసాం మనం. సో మీరు ఇది ఫాలో అయితే కండి. మీరైతే ఒకవేళ మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకోండి. సో మన దగ్గరనే పెయిడ్ కోర్స్ రన్ అవుతుంది. రికార్డెడ్ కంటెంట్ 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ 1999కి అందిస్తున్నాం. మీరు ఎప్పుడైనా చూడొచ్చు, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ఒకసారి కోర్స్ యొక్క డీటెయిల్స్ అయితే కామెంట్ సెక్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. అదేవిధంగా అక్కడ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాళ్ళకి కాంటాక్ట్ అయితే అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో డెమో లింక్ కూడా ఉంటుంది, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.